హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ ఆఫీస్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనకి ఫైనల్గా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న గ్రామీణ బ్యాంకుల్లో ఉన్నటువంటి క్లర్క్ పోస్టులు ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఫైనల్గా నోటిఫికేషన్ అయితే విడుదలైతే అయిందనమాట. అయితే ఇక నోటిఫికేషన్ టోటల్గా మనకి 11,000 ప్లస్ వేకెన్సీ అయితే భర్తీ చేసుకుంటున్నారు. అండ్ జాబ్ లొకేషన్ కానీ చూసుకుంటే మీ సొంత డిస్ట్రిక్ట్లోని, మీ సొంత జిల్లాల్లోని, మీ సొంత ఊర్లోనే మనకి జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఐబీపీఎస్ క్లర్క్ ఉద్యోగాలు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ కాకుండా గవర్నమెంట్ అండర్లో పనిచేసినటువంటి ఏవైతే బ్యాంక్స్ ఉంటాయో, గ్రామీణ బ్యాంకులు ఏవైతే ఉంటాయో లైక్ యూనియన్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఇలాంటివి అయితే ఉంటాయి కదా. సో వాటి నుంచి మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఐబీపీఎస్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైతే అవుతుంది అనమాట. అయితే ఫైనల్గా మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైతే అయింది. మీకు ఏంటంటే మీ యొక్క జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు ఏపీ అండ్ తెలంగాణలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు అదర్ స్టేట్స్లోని, అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా వెళ్ళదు. మీరు ఏ డిస్ట్రిక్ట్లోనైతే ఉంటారో ఆ డిస్ట్రిక్ట్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది, ఓకేనా. అయితే ఇక వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, శాలరీ, ఎవరు అప్లై చేయొచ్చు, ఏమి అప్లై చేయొచ్చు, ఇలా ఎవ్రీథింగ్ ప్రింటప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోతో అక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఇంకోటి, మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవుతుండండి. ఎందుకంటే మీకు అక్కడ డైలీ ఇన్స్టెంట్ లింక్స్ కానీ, ఇన్స్టెంట్ అలర్ట్స్ కానీ వస్తూ ఉంటాయి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి అక్కడ మీకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను అనమాట. అలాగే మన యొక్క ప్రైవేట్ ఛానల్ని కెరీర్ గైడ్ ఛానల్ కూడా ఫాలో అవుతున్నారు. ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ ఏంటంటే మీకు డైలీ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్, అలాగే కెరీర్ గైడ్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి, మీకు డౌట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. ఇంకా లేచకుండా వీడిని అయితే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మన నోటిఫికేషన్ డీటెయిల్లోకి వెళ్ళిపోతే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోయే ముందు మనకి ఏంటంటే టోటల్గా ఈ యొక్క నోటిఫికేషన్లో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి కానీ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నది, కెనరా బ్యాంక్ ఉన్నది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉన్నది, యూసీఓ బ్యాంక్ ఉన్నది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది, అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అయితే టోటల్గా మనకి 11 డిఫరెంట్ బ్యాంక్స్. ఇవన్నీ మనకి ఏంటంటే గ్రామీణ బ్యాంకుల కింద వస్తుంది అనమాట. అయితే దీనికి శాలరీ కానీ చూసుకుంటే మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 25,000 ప్లస్ అయితే ఉంటుంది అనమాట కదా. సో ఇవన్నీ మనకి ఏంటంటే బేసిస్ మీద మనకి 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 ఇయర్లీ బేసిస్ మీద 2 times లేదా 1 time మనకి పెరుగుతూ ఉంటుంది. అట్ ఫైనల్కి వచ్చేసరికి మీకు ఏంటంటే 64,000 అనేది మీకు బేసిక్ పే అనేది వస్తుంది. వితౌట్ అలయన్స్, విత్ ఆల్ అలయన్స్ కలుపుకొని నియర్లీ మీకు 70,000 to 80,000 ప్లస్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి, మీకు బ్యాంకుల్లోనే మనకి ప్రమోషన్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంటుంది. అయితే మనకి ఏపీలో ఉన్న బ్యాంక్ యొక్క పోస్ట్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చేసి మనకి SC4, ST1, OBC, NCL 5, EWS2 అండ్ 8 అలా టోటల్గా మనకి 20 అయితే ఉన్నాయి. అవుట్ ఆఫ్ విచ్ ఏంటంటే మనకి ఇవి చూసుకుంటే మనకి నార్మల్ ఈడబ్ల్యూఎస్ కానీ, లేదంటే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా మనకైతే ఉన్నదనమాట. అలాగే మనకి ఈఎస్ఎంలో 2, అలాగే మనకి ఓసీలో 1 అయితే ఉన్నదనమాట. అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి ఏంటంటే ఏం వేకెన్సీ అయితే లేవు. మహారాష్ట్రలో కానీ చూసుకుంటే టోటల్ 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. కెనరా బ్యాంక్లో చూసుకుంటే 5 అయితే ఉన్నాయి. అలా మనకి కెనరా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ చూసుకుంటే 28 అయితే ఉన్నాయి. ఇండియన్ బ్యాంక్లో కానీ చూసుకుంటే 55 అయితే ఉన్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కానీ చూసుకుంటే 25 అయితే ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ చూసుకుంటే 30 అయితే ఉన్నాయి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కనుక ఎటువంటి మనకి పోస్టులు అయితే లేవు. అలా మనకి యూసీఓ బ్యాంక్ కానీ చూసుకుంటే 8 అయితే ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ చూసుకుంటే అంటే సింపుల్ చెప్పాలంటే ఇది ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. అంటే మనకి పర్టికులర్గా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇవ్వలేదు. కానీ మీకు ఏంటంటే ఈ యొక్క బ్యాంకులో మీకు అయితే ఉన్నది అనేసి ఎన్ఆర్ అనేది దాని యొక్క మీనింగ్ అనమాట. అయితే నెక్స్ట్ మనం తెలంగాణ తాలూకు డీటెయిల్స్ కానీ చూసుకుంటే తెలంగాణలో కూడా మనకి ఏంటంటే నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. తెలంగాణలో కూడా మనకి ఏంటంటే వేకెన్సీ అయితే ఉన్నాయి. అవి కూడా మనం క్లియర్గా అయితే చూద్దాం. ఒక సెకండ్ ఆగండి, లిస్ట్ అయితే ఓపెన్ చేస్తాను. తెలంగాణలో కానీ చూసుకుంటే మనకు ఓవరాల్గా మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చేసి 15 అయితే ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి 5 ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చేసి 11 అయితే ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ నుంచి 15 అయితే ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి 30 అయితే ఉన్నాయి. ఇండియన్ బ్యాంక్ నుంచి 50 అయితే ఉన్నాయి. అలా మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వచ్చి 40 అయితే ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి 12 అయితే ఉన్నాయి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వచ్చి 3 ఉన్నాయి. యూసీఓ బ్యాంక్ వచ్చి 10 ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఎన్ఆర్, ఇది కూడా మనకి అయితే పర్టికులర్గా మనకి వేకెన్సీ అయితే మెన్షన్ చేయలేదు, కానీ దీంట్లో కూడా మనకి అయితే ఉన్నాయి అనేది క్లియర్గా మెన్షన్ అనేది చేశారు.
అయితే దీనికి ఎవరు అప్లై చేయొచ్చనుకుంటే, మీరు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై జేసుకోవచ్చు. అండ్ దీని యొక్క క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే, మీకు కావాల్సింది బేసిక్‌గా మీకు డిగ్రీ అనేది ఉండాలనమాట. అంటే మనకి బ్యాచిలర్ డిగ్రీ గాని, లేదంటే బీటెక్ గాని ఇలాంటివైతే వీళ్ళు కన్సిడర్ అయితే చేస్తారు. అండ్ ఇంకోటి మనకేంటంటే, ఫైనల్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చా అనేసి మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. దీనికి ఫైనల్ ఇయర్‌లో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకేంటంటే బ్యాక్‌లాగ్స్ అనేవి ఉండకూడదు. లాస్ట్ ఎగ్జామ్స్ అనేవి మీకు రిజల్ట్ రావడం గాని, సో ఇలాంటి వాళ్ళైతే ఉంటారు కదా! సో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అయితే ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే దీనికి మనకి 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి మనకి 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీకి, ఓబీసీకి వచ్చి 3 ఇయర్స్ అలాగే పర్సనల్ డిజాబిలిటీకి వచ్చి 10 ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఈళ్ళు కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారనమాట. అది మాత్రం క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి గాని చూసుకొని దీనికి ఇంకోటి మనకేంటంటే అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకేంటంటే అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎవరైతే మనకి జీఎస్టీ మనకి అదర్ క్యాండిడేట్స్ ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎంలు అలాగే మనకి డీఈ, ఎస్ఎంఎల్ అయితే ఉంటారో వాళ్ళు 175 అనేది పే చేయాలి. మిగతా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 850 రూపీస్ అనేది పే చేయాలన్నమాట ఇక్కడ. సో, అయితే దీనికి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటదంటే టోటల్‌గా మనకి 2 స్టేజెస్‌లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి మనకేంటంటే ప్రిలిమ్ టెస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి సెపరేట్ టైమర్ అయితే ఉంటుంది. మనకి ఇంగ్లీష్‌లో వచ్చేసరికి మనకేంటంటే 20 మినిట్స్ అయితే ఉంటుంది. క్వెషన్స్ 30 మార్క్స్ 30 ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి మనకి 35 అలా మనకి 35 అయితే ఉంటుంది. దీనికో 20 మినిట్స్. ఏబులో మనకి రీజనింగ్ వచ్చేసి మనకి 35 అవుతుంది. దీనికి మనకి 20 మినిట్స్ అయితే ఉంటుంది. టోటల్‌గా మనకి 100 క్వెషన్స్ 100 మార్క్స్ 60 మినిట్స్ అయితే ఉంటుంది. ఓకేనా. అంటే దీనికి మనకి టైమింగ్ అనేది తగ్గుతది. మెయిన్స్ వచ్చేసరికి సేమ్ మనకి దీంట్లో మనకి టోటల్‌గా మనకేంటంటే 4 అయితే ఉంటదనమాట. ఒకటొచ్చి మనకి జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్‌నెస్ అయితే ఉంది. 40, 50, 20 మినిట్స్. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి మనకి 40, 35 మినిట్స్. రీజనింగ్ వచ్చేసి మనకి 40, 60, 35 మినిట్స్. క్వాంటిటీ వచ్చేసి మనకేంటంటే 40, 50, 35 మినిట్స్. టోటల్‌గా మనకి 160 మార్క్స్. సారీ 160 క్వెషన్స్, 200 మార్క్స్, 125 మినిట్స్ అయితే ఉంటదనమాట ఇక్కడ. సో, ఈ రకంగా ఇక సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట. దీనికి మనకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు కావాల్సిందయితే మీకేంటంటే మీ యొక్క ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని మీకు లాంగ్వేజెస్ కూడా దీనికైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఓకేనా. సో, ఈ రకంగా ఈ జాబ్ తాలూకా డీటెయిల్స్ అనమాట. సో, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మెసేజ్ చేయండి. నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటంటే కింద డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకేంటంటే ఒక పీడీఎఫ్ అలా మనకి అప్లై లింక్ అనేది మనకి వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ అయితే ఉంటుంది. సో, మీరైతే పీడీఎఫ్ కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే మీకేంటంటే లింక్ అప్లై చేసుకోవాలనుకుంటే మీకు అక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా అప్లై అయితే చేసుకున్నాం. ఓకేనా. సో, వీటితో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.